విధానాలకు వ్యతిరేకమైన పాలసీలకు వ్యతిరేకంగా పోలీసు క్యాంపులను వెంటనే ఆదివాసులందరినీ కూడా ఇష్టారీతిగా చంపేస్తా ఉన్నారు, చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రజల్లోకి వచ్చి ప్రజా జీవనంలోకి వచ్చి ఏమైనా సమస్య ఉంటే పోరాటం చేయండి తప్ప అక్కడ ఉండి గన్నుపడడం కరెక్ట్ కాదు అని ప్రభుత్వం చెప్తుంది. మరి వాళ్ళు గన్నుపడడం కరెక్ట్ కానప్పుడు మరి మీకు అడవిలోకి 6th షెడ్యూల్ 7th షెడ్యూల్ పీసా చట్టం అమల్లో ఉన్నటువంటి భూముల్లోకి మీరు పోయి పోలీస్ క్యాంపులు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు పోలీసు వాళ్ళు ముందు ఆయుధాలు దించాలి. అదేవిధంగా ఈరోజు మొత్తం చట్టాలన్నింటినీ తూటుపడుస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఈరోజు చిన్నపిల్లల నుంచి ఆదివాసీ సంబంధించిన చిన్న పిల్లల నుంచి విప్లవకారులు అంతమంది దాకా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి గనుల మీద అక్కడ ఉన్నటువంటి సహజ సంపద మీద మొత్తం కార్పొరేట్ వాడికి, వేదాంత కంపెనీ వాడికి, అంబానీ, ఆదాని లాంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈరోజు ఊర్లుడుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీడిఎస్ విద్యాసంఘంగా ఈ దేశంలో నిరక్షరాస్యత ఉంది, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో అవిద్య ఉంది, ఈరోజు ఈ దేశంలో అస్వస్థత ఉంది, కనీసం వైద్య సదుపాయాలు అందక అనేక మంది చనిపోతున్నారు. దీని మీద ఎందుకు దృష్టి పెట్టారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇతర పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు అంటే చాలా మంది పోలీసులు ఇందులో చాలా మంది మృత్యువాత పడ్డారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ గా ఉండట్లేరు, ఓన్లీ మావోయిస్టులు చనిపోతేనే మావోయిస్టులను చంపేస్తాను అంటున్నారు. కానీ చాలా మంది ఏదైతే తక్కువ సామాజిక వర్గానికి చెందిన పోలీసులు చనిపోయారు కదా, మరి ఎప్పుడు ఎందుకు అప్పుడు మీ గలాలు ఎందుకు పైకి లేవాలి, మీరు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పేసి ప్రభుత్వం ఇది అంటే విప్లవోద్యమాన్ని అక్కడున్న గనుల్ని ఈ సాకు పేరుతోనే కార్పొరేట్ కంపెనీలకు అన్ని మొత్తం దోచిపెట్టడం కోసం పోలీసులు చేస్తున్నటువంటి రాజ్యం చేస్తున్నటువంటి ఒక వితండవాదం. ముందుగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్య అది ఆదివాసుల సమస్య, ఆ సమస్య భూమి సమస్య, ఆ సమస్య కుల సమస్య, ఆ సమస్య ఆర్థిక అంతరాలు ఉన్న సమస్య. ఈ సమస్యలను తీర్చకుండా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పోరాటంలో ఒకరికొకరు కాల్చుకొని చచ్చిపోతా ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలి? ఆ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు. ఆ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి ఆర్థిక అంతరాల సమస్య, కుల సమస్య, అదేవిధంగా ఈ దేశంలో పేద బడబలిన సమస్య. ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కారం చేస్తే అటువైపుగా జరగదు, ఎవరికి నష్టం జరగదు. కానీ ప్రభుత్వాలు వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థికంతరాలు పెరిగిపోవడం వల్ల ఇట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. ఉద్యమంలో ఇట్లాంటి ఘటనలు జరగడాన్ని దీన్ని సాకుగా చూపిస్తున్నారు. కానీ అసలు సమస్యను పక్కదో పెట్టిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గత 70 సంవత్సరాలుగా. మార్చి 31 కల్లా లేకుండా చేస్తామని చెప్పి మొండిపట్టుతో పోతా ఉంది, మరి ఆపే పరిస్థితి ఉందంటారా? అంటే వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఒక కలలు గంటా ఉంది. మార్చి 31 విప్లవకారులను కూడా అంతమందించి ఈ దేశం మొత్తం కూడా దేశంలో ఉండే సహాయ సంపద మొత్తం కూడా కార్పొరేట్ కట్టబెట్టడానికి ఉవ్విర్లుడుతూ ఉంది. అంటే పోరాటం అనేది ఎక్కడ ముగిసిపోదు. పోరాటం ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో పోరాటం బద్దలైద్ది, కానీ ఎక్కడ కూడా మర్చిపోదు. మనకి గత చరిత్ర మొత్తం కూడా అదే చెప్తా ఉన్నాయి. మొత్తం పోరాటాలు ఏదో ఒక సందర్భంలో వస్తున్నాయి. మనం ఫస్ట్ ఈ దేశంలో నక్సల్బరి రాదనుకున్నాం, అతను శ్రీకాకుళం పోరాటాలు వచ్చినాయి, ఆ దేశంలో గోదావరిలో పోరాటాలు వచ్చినాయి, అనేకమైన పోరాటాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఈ పోరాటం నక్సల్బరి పోరాటం కూడా మిగిలే ఉంటుంది. ఈ దేశంలో భూమి సమస్య, ఈ దేశంలో కుల సమస్య, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఈ దేశంలో కుల సమస్య పరిష్కారం కానంత వరకు ఈ ఉద్యమాలు వస్తూనే ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. సార్, ఇప్పటికే మార్చి 31 కల్లా అసలు ఎవరిని కూడా లేకుండా చేస్తామని మొండిపట్టుతో పోతుంది. ఇప్పటికే ఆపరేషన్ 2 పేరుతో కూడా కరేగుట్టలో పెద్ద ఎత్తున బలగాలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం మొండిపట్టుతో పోతుంది, మీరేమో ఖచ్చితంగా వెనక్కి తగ్గాలని మీరు అంటా ఉన్నారు. ఏం జరగబోతుంది? మీరన్న ప్రశ్నే. ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించవచ్చా? ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఉద్యమకారులను నిర్మూలిస్తాం, హత్య చేస్తామనే మాటలు చేయొచ్చా? ఎందుకు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో చర్చలు జరిపిండు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయింది. ఎందుకు చర్చలు జరపదు? చర్చలు జరపడం ద్వారా అప్పుడు 6 నెలల కాలం శాంతికాలం ఏర్పడింది కదా. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు నిర్మూలిస్తానంటున్నావు? అనడానికి నీకు అధికారం ఎక్కడిది అసలు? మనం నిజంగా ఎన్నికలకు వచ్చేటప్పుడు నేను మావోయిస్టులు నిర్మూలిస్తామని ఓట్లు అడిగారా? ఏం జరిగిందని ఇప్పుడు చేస్తున్నారు? నిజంగా మావోయిస్టు ఉద్యమం అనేది ప్రజల మౌలిక సమస్యల మీద ఉందా, లేదా వాళ్ళ సమస్యల మీద ఉందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు 40 రోజుల డెడ్ లైన్ అన్నారు. ఈ 40 రోజుల డెడ్ లైన్లో ఎక్కువ మరణ శాతాన్ని చూపెట్టాలని ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తారేమో. కాబట్టి మీరు ఈ డెడ్ లైన్ ఎత్తాయండి. ఫస్ట్ ఇట్లా ఉద్యమకారుల మీద డెడ్ లైన్ పెట్టడం సరికాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆపరేషన్ కాగా 2 ఏళ్లుగా 90 ఎన్కౌంటర్లో కనీసం 870 మందిని చంపేసింది. చంపేయడమే కాకుండా కనీసం 2000 మంది సరెండర్ అయినారు. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీలో చీలిక తేవడంలో
ప్రభుత్వం మంచి గణనీయమైన పాత్ర కూడా వహించింది. అట్లా ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ పూర్తిగా బలహీనపడింది అనేది వాస్తవం. అయినప్పటికీ కూడా కనీసం చివరి మావోయిస్టులు ఉండద్దు అనుకుంటే, మావోయిస్టులు ఉండొద్దని ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? మావోయిస్టులు ఉండడం వల్ల ప్రజలు రెఫరెండం నిర్వహించండి. మావోయిస్టులు ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రజలు లాభపడ్డారా లేకపోతే నష్టపోయినరా ఏందని తెలుస్తుంది కదా. అట్లా కూడా కార్పొరేట్ల కోసం నువ్వు కార్పొరేట్లకు కనీస సంపద అందించడం కోసం ప్రజలకు మద్దతుగా నిలబడి పోరాటం చేస్తున్నందుకు మావోయిస్టులు నిర్మూలించడం సరైంది కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసినాం. తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాక ఏమైపోయింది? మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులే ఉన్నది, తర్వాత నిధులు లేవు, నియామకాలు లేవు, మన ఐడిపిఎల్ ఓపెన్ కాలేదు, ప్రకటనలు ఓపెన్ కాలేదు. ఇట్లా కాకుండా మన ఖనిజ వనరులు మనకే చెందాలనే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా 1996లో పేసా చట్టం వచ్చింది. పేసా చట్టము 5th షెడ్యూలు గ్రామసభ తీర్మానాలే ప్రధానం ఉంటాయి. కానీ 5th షెడ్యూలు గ్రామసభ తీర్మానం లేకుండా మొత్తం క్యాంపులు పెట్టేస్తున్నారు. ఒక 650 క్యాంపులు పెట్టిండ్రు. 8.5 లక్షల పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. అక్కడ ఆదివాసీ జనజీవనం చాలా డిస్టర్బ్ అయింది. కాబట్టి హత్యాకాండాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ కాకార్ పేరుతో హత్యలు చేస్తున్నారు. హత్యలు చేసే అధికారం ఇక్కడ ప్రభుత్వం కూడా ఎందుకు శాంతి చర్చలకు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2004లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు శాంతి చర్చలకు ఒప్పుకుంది, మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం కార్పొరేట్ల చేతికో మొత్తం కీలుబొమ్మగా మారలేదు. కానీ మోడీ చాలా ప్రభుత్వం ఏంటంటే కార్పొరేట్ గుప్పిట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కనేమో ట్రంపే చూడండి, పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపించానంటాడు. లేదు ఆయన కాదు మనం అని చెప్తాం. అసలు అంత పెద్ద ఇద్దరు దేశ నాయకుల మధ్య కాంట్రడిక్షన్ ఉంది. అసలు ఎంత శోచనీయం అది. ఎవరన్నా ఒక నిజం చెప్పాలి కదా. మనం ఎందుకు ఆగినామని మనకన్నా ఉండాలి, ఆయన చెప్పినందుకు ఆయన ఉండాలి. కానీ ఏది లేకుండా ఒక సస్పెన్స్ నడుస్తుంది. మనం ఏమంటున్నామంటే ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో పట అది చర్చలు జరగడం అనేది అవసరం. ఎందుకు జరగాలంటే ప్రజాస్వామ్యము, రాజ్యాంగాన్ని మీరు అనుసరిస్తానని అమలు చేస్తానని వచ్చినాం. మనందరం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం ఎందుకు చేస్తున్నాం? చివరికి బయటికి సరెండర్కి వచ్చిన ఆసన్న మాలలో కూడా నువ్వు రాజ్యాంగాన్ని ఇచ్చినావు అంటే రాజ్యాంగాన్ని అమలు చేస్తాను కదా. అదే రాజ్యాంగం ఎక్కడన్నా ఉద్యమకారులను చంపమని చెప్పిందా? లేని అధికారం నువ్వు తీసుకొని మాట్లాడే వ్యక్తులను 50 ఏళ్లుగా పౌరకుల సంఘాలు పనిచేస్తున్నాయి. ఏ ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారిస్తున్నాం. ఇంతవరకు ఛత్తీస్గఢ్లో ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద మేము నిజ నిర్ధారణకి వెళ్ళలేకపోయినాం. పీసీలు కావచ్చు, పీయూటీఆర్ కావచ్చు, ఏ హక్కుల సంఘమైనా ఇంత ఎమర్జెన్సీలో పనిచేసినాం. కానీ ఇప్పుడు నిబంధనలు పనిచేయలేకపోతున్నాం. ఇదంతా కూడా మోడీ ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మలు అయినందుకే ఈ హత్యాకాండ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా సరే కార్పొరేట్లను నమ్ముకోవద్దు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటేనే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది, విలువలు ఉంటాయి. లేకపోతే కార్పొరేట్లు దేశాన్ని మొత్తం కుదేలు చేస్తారు, దేశంలో అరాచకం వస్తుంది. కాబట్టి మీరు కార్పొరేట్ నుంచి బయటికి రండి, ప్రజల్ని ప్రేమించండి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి. కర్రెగుట్టలో ఆపరేషన్ 2 మొదలైంది. పెద్ద ఎత్తున అటు ఆర్మీ బలాలు కావచ్చు, కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ కర్రెగుట్ట అడుగు చుట్టూ మొత్తం కూడా డాగ్ స్పాట్ తో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే పౌర హక్కుల సంఘం నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టాన్ రీతిగా భారతీయ పౌరులను చెప్పడం కరెక్ట్ కాదు అంటూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం మాట్లాడదాం. మనతో పాటు పౌర హక్కుల సంఘం నేతలు ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ వస్తుంది వీళ్ళందరూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, కావాలంటే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి, అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం చాలా సార్లు చెప్తోంది. చాలా మంది కాల్పులో మరణించారు, చాలా మంది లొంగిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకున్నది. 78 సంవత్సరాలు పూర్తవుతున్న స్వాతంత్రం ఈ దేశంలో ప్రజలకు ఏమిచ్చింది అని దగ్గర మొదలు పెడితే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు 3 పూటలు అన్నం తినాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, కనీసం ఉండటానికి ఒక గూడు ఉండాలి. ఈ ప్రాథమిక హక్కులు కాలరాచి వేయబడుతున్నాయి. వీటన్నిటి సాధన కోసం విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్ట్ పార్టీ పోరాడుతూ వస్తుంది కొన్ని దశాబ్దాలుగా. ఏనాడు వాళ్ళు ఒక స్కామ్ చేసింది లేదు, ఏనాడు ఒకరిని దోచుకొని వాళ్ళు సమాజానికి చెడు ప్రవర్తన చేయలేదు. ప్రభుత్వం ఏమంటుంది? అమాయకమైన ఆదివాసులను ఇన్ఫార్మర్ల పేరుతో చంపుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇన్ఫార్మర్లు అంటే ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నటువంటి వనరులను, ఖనిజాలను, గనులను, సహజ వనరులను బడా బడా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు, ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు
కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్లకు వేల లక్షల ఎకరాలను ఇచ్చింది. కాబట్టి ఆ ఖనిజ సంపదను వాళ్ళు తవ్వడానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఆదివాసులు, ఈ ఆదివాసులకు ఇంత చైతన్యం వచ్చింది అని అంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు అని అంటే విప్లవకారులు ఉన్నారు. కాబట్టి ఈ మావోయిస్టు, నక్సలైట్లు, విప్లవకారులు, ప్రజా సంఘాల నాయకులు, రచయితలు, కవులు వీళ్ళందరినీ మనం అణచివేయగలిగితే గనక ఈ దేశ సంపద మొత్తంగా కూడా ఈజీగా కొల్లగొట్టొచ్చు అన్నటువంటి లక్ష్యంతో కగారు 1 నడిచింది, కగారు 2 నడుస్తుంది, కగారు 3 నడుస్తుంది. ఇది ఆగని యుద్ధం. భారతదేశంలో భారత ప్రజలపైనే కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అది ప్రజలకు అర్థమయ్యింది. కాబట్టి చావడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. అంటే ఇన్ని ఎన్కౌంటర్లు అయినా కూడా విప్లవకారులు భయపడి ఏనాడుగా కూడా ఇంటికి పరిమితం కాలేదు. మీరు చూడండి, కగారు 1లో వందల వేల మంది చనిపోయారు, బేస్ క్యాంపులలో పెట్టారు. సల్వాజుడం లాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో దాడులు చేశారు. అయినా ఈ యుద్ధం ఆగలేదు. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది ప్రజల యొక్క సహజ సంపదలను, దేశ పౌరులకు భవిష్యత్తులో ఉపయోగపడాల్సినటువంటి సహజ వనరులను, గనులను వీటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి ఈ దేశాన్ని లూటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులతోని, సామ్రాజ్యవాదులతోని చేతులు కలిపింది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించేందుకు ఆనాడు భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి లాంటి వాళ్ళు తమ ప్రాణాలు త్యాగం చేశారు. 78 సంవత్సరాలు అయింది వాళ్ళు త్యాగం చేసి. ఈనాడు కూడా త్యాగం చేస్తున్నారు. మరి ఎందుకు త్యాగం చేస్తున్నారు? భారత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రశ్నే ఒక ప్రమాదం. ప్రశ్నించే వాళ్ళు, ఉద్యమించే వాళ్ళు ఎవరినైనా మేము ఉపేక్షించం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వ్యక్తులను చంపగలరు, కానీ వ్యక్తుల యొక్క ప్రశ్నించే తత్వాన్ని కావచ్చు, సిద్ధాంతాలను కావచ్చు చంపగలరు అంటారా? ప్రశ్నని చంపడం అని అంటే తనని తాను చంపుకోవడమే. కేంద్ర ప్రభుత్వము ప్రశ్నించే వారిని చంపడం అని అంటే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంగా కూడా దీనికి ఉన్నటువంటి ప్రమాదం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, దురాక్రమణలు, ఈ ఆదివాసీ మూలవాసీల హననం ఏదైతే ఉన్నదో వాళ్ళని విడిచిపెట్టదు, వాళ్ళని తుదముట్టిస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు. ఇక్కడ ఇప్పుడు మరి మార్చి 31 కల్లా ఖచ్చితంగా ఎవరు లేకుండా చేస్తాం, వీలైతే లొంగిపోండి లేకపోతే చనిపోండి, మీకు 2 ఆప్షన్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఇప్పటికే బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టాయి అడవి ప్రాంతాల్లో. మరి ఏంది? మంచి ప్రశ్న వేశారు. మార్చి 31 నాటికి విప్లవకారులను, మావోయిస్టు వాళ్ళను చంపేస్తాము అని అనేటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఒక సవాల్గా విసిరింది. మావోయిస్టులు చచ్చిపోవడం అంటే భారతదేశంలో ప్రజలందరూ చచ్చిపోవడమే. భారతదేశంలో మానవరహిత భారతదేశాన్ని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. పాలస్తీనా ప్రజల్ని తుదముట్టించి ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఆక్రమించి బొందలగడ్డను సృష్టించిందో, ఆ బొందలగడ్డలో అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ రియల్ ఎస్టేట్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారు దేశాలకు ఏ విధంగానైతే స్లాట్లు, వెంచర్లు చేసి అమ్ముతున్నాడో ఈ కర్రెగొట్టలు కూడా పెట్టుబడిదారులకు అమ్మడం కోసమే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అటు మోడీ చేసింది, ఇటు ట్రంప్ చేసింది, ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఎక్కడ వనరులు ఉంటాయో అక్కడ సామ్రాజ్యవాద దేశాలు గద్దల్లా వాలుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో ఒక పేరుతోని, ఇది పిచ్చి కుక్క అని దాన్ని చంపేస్తారు. చంపేసేసి ఆ కుక్క చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పెట్టుబడిదారులు గద్దల్లా వాలి ఎత్తుకెళ్ళిపోతారు. సంపద కోసమే ఈ యుద్ధం. కాబట్టి ఈ దేశంలో ప్రజల సంపదలని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ కగార్ 2, అంతకు మించి వేరే లేదు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ దేశ ప్రజలు, ఈ దేశ ముద్దుబిడ్డలు, ఈ దేశ భరతమాత ముద్దుబిడ్డల్ని చంపటం ఏ మేరకు న్యాయమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజల ప్రభుత్వం అని చెప్తారు, ఇది రైతు ప్రభుత్వం అని చెప్తారు, ఇది కార్మిక ప్రభుత్వం అని చెప్తారు, ఇది నిరుద్యోగ లేని దేశం అని చెప్తుంటారు. చెప్పటం కాదు, ఆచరణలో నిరూపించండి, ప్రజల హక్కులను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎట్లా చూస్తారు? కర్రెగుట్టలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. మరోసారి కూడా ఆపరేషన్ 2 పేరుతో కూడా మావోయిస్టులను ఖచ్చితంగా మార్చి 31 కల్లా లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇప్పటికైతే మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఎన్ని నిరసనలు చేసినా ఖచ్చితంగా
కాల్చి చంపైనా చంపుతాం, లేకపోతే మీరు బయటకన్నా వచ్చి లింగిపోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పాలి? ప్రభుత్వం గత 2 ఏళ్లుగా అదే మాట చెప్తున్నది. నిజానికి గత మార్చిలో 2025 మార్చి అప్పటి నుంచి శాంతి చర్చల ప్రతిపాదన చేసి అది మన దేశంలో మన రాష్ట్రంలో ఈ డిమాండ్ వచ్చింది, మొదట ముందుకు వచ్చింది. తర్వాత వివిధ రాష్ట్ర ప్రజాస్వామిక సంఘాలు కూడా కలిసి అప్పుడైతే ఢిల్లీలో కూడా ఒక సమావేశం జరిపి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ కూడా కలిసి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ సిపిఎం, సిపిఐ అంటే బేబీ గారిని, రాజా గారిని వీళ్ళందరినీ కూడా కలిసి కూడా దీని మీద డిమాండ్ చేయడం, ఈ ఆపరేషన్ని కగారు ఆపరేషన్ని ఆపి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ మీరు కూడా చేయండి అని విజ్ఞప్తితోటి ఎంతోమంది ప్రజాస్వామిక సంఘాలు, మేధావులు కలిసి కూడా అప్పుడు వెళ్ళారు. అయినా కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా ఇది ఏమాత్రం మేము ఎటువంటి చర్చలు ఉండవు, మీరు లొంగిపోండి, లేదా అసలు లొంగిపోవడానికే అయితే పోరాటం ఎందుకు చేస్తున్నారు? పోరాటం చేయడము 50-60 ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నది అయితే లొంగిపోవడం కోసం అయితే కాదు కదా. కానీ అయినా ఆ పోరాటాలకు ఏమాత్రం విలువను ఇవ్వకుండా లొంగిపోవాలనేది చేస్తున్నారు. దానికోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షల బలగాన్ని అక్కడ మోహరించి, అంటే సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు, ఐటీబీపీ బలగాలు, సీమా సశస్త్ర బలు, ఇంకా అన్ని రకాల స్పెషల్ ఫోర్సెస్ని కూడా అక్కడ వినియోగించి, సరే అన్నిటికంటే ఎక్కువగా డిఆర్జీని అక్కడ వినియోగించి, అంటే ఆదివాసీల చేతులతోనే ఆదివాసీల కన్నీరు పొడిపించేటట్లుగా అంతకుముందు సల్వాజుడంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని లేదా లొంగిపోయిన వాళ్ళని, ఛత్తీస్గఢ్లో ఏంటంటే మామూలుగా బయటకు వచ్చి లొంగిపోతే కూడా మీరు ఉట్టిగా లొంగిపోతే సరిపోదు, మీరు డిఆర్జీలో తప్పనిసరిగా జాయిన్ కావాలనే ఒక కండిషన్తో అట్లా చేస్తున్నారు. అంటే లొంగిపోయిన వాళ్ళకి మేము ఉద్యమంలో పాల్గొన్నాము, ఇప్పుడు బయటకు వచ్చేసాము, మేము సాధారణ జీవనం గడపదలుచుకున్నాం అనుకున్న ఆదివాసీ వాళ్ళని ఎవరైతే లొంగిపోయినో వాళ్ళందరినీ ఛత్తీస్గఢ్లో అయితే మీరు డిఆర్జీలో పాల్గొని డిఆర్జీలో భాగమయ్యి మళ్ళీ మీ ఆదివాసీల మీదనే దాడి చేయాలి అనే పాలసీని అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్నది. అటువంటి ఆపరేషన్ కగార్ను ఆపాలి, ఆదివాసీలను నిర్వాసులు చేసి ఈ అక్కడి ఖనిజాలని, అటవీ సంపదనన్నింటినీ కార్పొరేట్లకు అప్పచెప్పే పాలసీలని ఆపేయాలి అనే డిమాండ్తోనే ఈరోజు ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగించే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు డైరెక్ట్గా మనుషులను చంపు తీరుతాం, ఈ రోజు వరకు ఖచ్చితంగా ఎవరు లేకుండా చేస్తామన్నటువంటి మాటలు ఎట్లా చూడొచ్చు? అది తప్పనిసరిగా ఇదంతా అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన, కనీస ప్రజాస్వామిక ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అంటే నిజానికి అట్లా చంపుతామని కాదు, అంటే ఒక సాయుధ ఘర్షణలలో మాత్రమే మావోయిస్టులని చంపడం లేదు, పట్టుకొని చంపిన ఘటనలు కూడా మనం చాలా ఎక్స్పోజ్ అయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. హిడ్మా కానీ, చైతే కానీ, కామ్రేడ్ కోసా, కామ్రేడ్ దస్రు, వీళ్ళంతా, కామ్రేడ్ రేణుక, చైతన్య అంటే రేణుక, వీళ్ళందరినీ పట్టుకొని కాల్చి చంపిండ్రు. హిడ్మాతో పాటు కామ్రేడ్ రాజేని, ఇంకా ఆయనతో పాటు ఇంకో 5-6 వీళ్ళందరినీ టౌన్లో పట్టుకొని ఇట్లా కాల్చి చంపిండ్రు. సో ఇవన్నీ ఇది ఏ రాజ్యాంగం ప్రకారం ఇది అమలు చేస్తున్నారు? అంటే మామూలుగా ప్రభుత్వాలన్నీ అంటారు, ప్రభుత్వాలన్నీ ఏమంటుంటాయి, మీరు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయండి అని. రాజ్యాంగం పట్ల నీకున్న గౌరవం ఏంటి? నువ్వు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల పట్ల నీకున్న గౌరవం ఏంటి? అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఇట్లా తన దేశ ప్రజలపైననే ఇట్లా విమాన దాడులు కానీ, మోటార్లు కానీ, రాకెట్లు కానీ ప్రయోగించకూడదు. ఇవి జెనీవా ఒప్పందాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. ఈ ఒప్పందం ఉల్లంఘనలు నువ్వే చేస్తున్నావు కదా, ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు నువ్వే చేస్తున్నావు కదా. మరి రాజ్యాంగ ఉల్లంఘన ఇంత పెద్ద ఎత్తున నువ్వు చేస్తూ అది ఈ సాయుధ ఘర్షణల విషయం వదిలిపెట్టండి, పేసా చట్టం, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, వీటిని ఎందుకు అమలు చేయడం లేదు? మరి అది రాజ్యాంగమే కదా, రాజ్యాంగంలో అంతర్భాగమైన చట్టాలు కదా, షెడ్యూల్ కదా, మరి వాటిని ఎందుకు అమలు చేయడం లేదు? నువ్వు రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా ఉల్లంఘిస్తూ మీ ప్రజల్ని నువ్వు మాత్రం రాజ్యాంగబద్ధంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయింది, ఎంతవరకు సరి అయింది అనేది ప్రభుత్వాలు ఆలోచించకపోయినా ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఆలోచించాలి, ప్రశ్నించాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే, మావోయిస్టులందరూ అమాయకమైనటువంటి ఆదివాసులందరినీ మావోయిస్టులు పెద్ద ఎత్తున చంపేస్తా ఉన్నారు, అడవుల్లో కూడా చాలా మంది ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, అందరినీ ఇసన్నిధిగా లాక్కెళ్ళి మరి మావోయిజంలో కలుపుకుంటా ఉన్నారు అని చెప్పి ఇటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి నిజమే అంటారు ఇవన్నీ? అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఎవరైనా అట్లా బలవంతంగా ఉండడానికి అవకాశమే లేదు. బలవంతంగా విప్లవోద్యమంలో అప్పుడు కూడా సల్వాజుడం పెట్టి 100 మందిని ఆదివాసులు ఒక మూక దాడులు చేసినప్పుడు కూడా
ఆ ఆదివాసులే ప్రధానంగా ప్రతిఘటించి సల్వాజోడిని ఓడించిండ్రు, గ్రీన్ అంట్ని ఓడించిండ్రు. ఇవన్నీ అంటే ఆదివాసుల ప్రతిఘటన, ఆదివాసుల యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా ఆ, ఈ పోరాటం ఇంతకాలము మావోయిస్టు ఉద్యమం అసలు నిలదొక్కుని ఉండేదే కాదు. కాబట్టి అవన్నీ దుష్ప్రచారం, అవన్నీ తప్పు. ఇక్కడ ప్రభుత్వం ఏమో తగ్గే ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాటంలో భాగంగా అందులో మావోయిస్టులు వాళ్ళకు మద్దతుగా నిలబడి ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏమో తగ్గేది లేదు. ఖచ్చితంగా మార్చి 31, 2026 కల్లా ఎవరు లేకుండా చేస్తాం, వస్తే ప్రజల్లోకి రండి, లేకపోతే అడవిలోనే చనిపోండి అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తా ఉంది. మరి తగ్గే పరిస్థితి ఉంటారా? మీరు చెప్తున్నారు తగ్గాలి, ఖచ్చితంగా ప్రభుత్వం శాంతి చర్చలకు ఒప్పుకోవాలి. శాంతి చర్చలకు అసలు స్థానమే లేదు, ఖచ్చితంగా చంపడమా, మీరు అడవిలోంచి బయటకు రావడం అని చెప్పి ప్రభుత్వం చెప్తారు. ప్రభుత్వము ఈరోజు గత 2 ఏళ్ల అనుభవం చూస్తే ఏమాత్రము వెనక్కి తగ్గుతుందని కానీ, ఈ ఆపరేషన్లు ఆపేస్తుంది కానీ అది అవకాశమే లేదు. కానీ బయట ఉన్న సమాజంగా, ఒక ప్రజాస్వామికవాదులుగా మనం ఏం చేద్దాం? మనం దీన్ని ప్రశ్నించాదా వద్దా? ఇది జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాదా వద్దా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇంత దారుణంగా ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళని ఈ జరుపుతున్న మారణకాండని మనం చూస్తూ ఊరుకుందామా? ఈరోజు ఎక్కడో పాలస్తీనాలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళకి ఏముందని పాలస్తీనాలో ఎందుకు ప్రదర్శనలు చేస్తున్నారు? అదే బాధ్యతతోటి ఇక్కడ కూడా నిరసన తెలపాలి, ప్రజాస్వామికవాదులుగా, ప్రజలుగా నిరసన తెలపాలని ఒక బాధ్యత. అది మన పక్కన జరుగుతున్నదని మనం కళ్ళు మూసుకొని ఉండకూడదు. మన దగ్గరికి రాలేదు కదా అని, మన దగ్గరికి కూడా వస్తుంది. రాలేదని కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ మనకు కంటికి కొన్ని కనిపించనివి, కొన్ని కనిపించేవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా కూడా మన దగ్గరికి కూడా ఇవన్నీ వచ్చే అవకాశం తప్పనిగా వస్తుంది. కాబట్టి మన అందరూ సామూహికంగా తమ హక్కుల కోసం పోరాడడం కోసం నిలబడ్డప్పుడే ఇవి హక్కులు అనేది ఉంటాయి. లేకపోతే ఎప్పుడైనా ఈ కార్పొరేట్ సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ కార్మికుల హక్కులు, రైతుల హక్కులని, ఆదివాసీ హక్కుల్ని, మహిళల హక్కుల్ని, వీటన్నిటినీ కాలరాచి వేయడానికి అనుక్షణం చూస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ హక్కుల కోసం నిలబడడంలో భాగంగానే ఈరోజు కర్రెగుట్టలో ఆపరేషన్ ఆపేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. అట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ బలగాలకు కానీ, వీటికి కానీ ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వకుండా తాము కూడా ఇక్కడి నుంచి కూడా తెలంగాణ వైపు నుంచి కూడా మోహరించిన బలగాలను విత్డ్రా చేసుకోవాలనేది కూడా కోరుతున్నాం. ఆపరేషన్ కగర్ పూర్తి స్థాయిలో అంతమయ్యేంత వరకు ఆపే ప్రసక్తే లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మార్చి 31 కూడా డెడ్ లైన్ దగ్గరకు వస్తా ఉంది. గతంలో కూడా అనేక ప్రొటెస్టులు చేసిరు, ఉపయోగం లేదు. మళ్ళీ ప్రొటెస్టులు దేనికోసం? మీరు అన్నట్టుగా ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా గత 2 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగా నినదిస్తూ ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పోయిన ఆగస్టులో ఎల్కతుర్తిలో సభ పెట్టి, ఆ సభలో ఆపరేషన్ కగారును నిలువరించాలని, ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిలబడుతుందని ఒక నినాదం ఇచ్చి ఉన్నాడు. ఆ నినాదాన్ని కట్టుబడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇవాళ ఆపరేషన్ కగారును నిలువరించే ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రజా సంఘాల బాధ్యత మాత్రమే కాదు, ఒక బహిరంగ సభలో మాట్లాడటమే కాదు, ఒక్క ప్రకటన ఇవ్వటమే కాదు, ఈ ఆపరేషన్ కగారు ఆగిపోయేంత వరకు ఇంకొక 40 రోజులు మిగిలి ఉంది. చంపేంత వరకు చంపుకుంటూ వచ్చారు. పచ్చని అడవి ఇవాళ ఎర్రని తివాచి పరిచినట్టుగా అయ్యింది. ఇవాళ ఎవ్వరు దిక్కుముక్కు లేనట్టుగా మొత్తం అక్కడ ఉన్న పశుపక్షాదులు, చెట్లు ఘోషిస్తూ ఉన్నాయి. ఆదివాసీలు కంటికి పుట్టేడు ఏడుస్తూ ఉన్నారు, మా వాళ్ళు ఎక్కడ పోయారు అని. ఆ వైనాన్ని నిరసిస్తూ ఇవాళ మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటే తప్ప ఈ ఆపరేషన్ కగారు ఆగిపోదు. అంటే ఒకవైపు ఆపరేషన్ కగారు కర్రెగుట్టలో గతంలోనే జరిగింది, మళ్ళీ రెండోసారి అక్కడ పూర్తిగా బలగాలతో అందుకు వెళ్ళడానికి ఎట్లా చూస్తారు? అంటే దేనికోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోవచ్చా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను భయపెట్టడానికి ప్రయత్నాలు అనుకోవచ్చా? ఆపరేషన్ కర్రెగుట్ట కార్యక్రమం అనేది ఫిబ్రవరి 18న మొదలుపెట్టి కొనసాగుతూనే ఉంది. ఈ ఫిబ్రవరి 18 నాడు ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. అక్కడ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కరావు ఉన్నారని, జార్ఖండ్కు చెందిన మాజీ ఉన్నాడని, మళ్ళా రాజిరెడ్డిలు ఉన్నారనే దాంతో వాళ్ళను చంపేస్తామని ఆపరేషన్ కర్రెగుట్ట 2ను మొదలుపెట్టారు.
చంపేస్తామనడం ఏంది? ఈ సంయమనం పాటించి ఓపికతో సంయమనంతో నయాన భయాన వాళ్ళను అరెస్ట్ తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతామనే ప్రకటన చేయలేదు. భారత ప్రజలారా, భారత ప్రభుత్వం భారత ప్రజలను చంపేస్తుందట. ఎక్కడైనా భారత రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ ఆయుధాలు చేతబట్టిన వాళ్ళను చంపేయాలని ఉందా? భారత రాజ్యాంగం 21లో మావోయిస్టులు ఎక్సెప్షన్ అని, మావోయిస్టులను చంపేయొచ్చని, ఆయుధాలు పట్టిన వాళ్ళను చంపేయొచ్చని ఎక్కడన్నా రాసి ఉందా? ఆయుధాలు పట్టడం ఎంత నేరమో అంత మేరకే శిక్షించాలి కదా. ఆయుధాలు పట్టిన వాళ్ళు ఇవాళ ఆయుధాలు ప్రభుత్వేతర శక్తుల దగ్గర ఎంతమంది దగ్గర ఆయుధాలు లేవు చెప్పమనండి. ఆర్ఎస్ఎస్ శక్తులు ఏవైతే ఉన్నాయో బహిరంగంగా వచ్చి ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అని చెప్పమనండి. ఆయుధాలు పట్టుకోవడమే నేరమైతే ఆయుధాలు పట్టిన ప్రతి ఒక్కరూ నేరమేగా. సైన్యం కూడా నేరమే, పోలీసులు కూడా నేరమేగా. ఎవరిని శిక్షించాలి? ఏ మేరకు శిక్షించాలి? భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఏ నేరం పనిచేస్తున్నాయంటారా? ఇప్పుడు గతంలో ఏదైతే నినాదాలు ఇచ్చి బూటకప్ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, దీని మీద ధర్మశాసనంలో విచారణ జరగాలని చెప్పేసి మాట్లాడినటువంటి గాదే ఎన్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఆయనను బయటకు విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. చట్టాలు పనిచేస్తున్నాయంటారా దేశంలో? ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు, పౌర హక్కులను నిలబెడతామన్నారు, వాక్ సభా స్వాతంత్రాలకు పెద్దపీట వేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? మీరు చెప్పినట్టుగా ఒక శవం దగ్గర భావోద్వేగంతో మాట్లాడినందుకు అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక మీరు కేసులు పెడతారా? అమిత్ షాకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆయన మీద కేసులు పెట్టి నిన్న కోర్టుకి ఇచ్చారు. అదే రకంగా మాట్లాడారని గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి ఇవాళ జైల్లో నిర్బంధించారు. వాక్ సభా స్వాతంత్రాలకు ఏమవుతుంది? అంతెందుకు ఆపరేషన్ కర్రెగుట్ట మొదలుపెట్టారు కదా, కర్రెగుట్టలో మీ కెమెరాలు పోనిస్తారా? ఎంతమంది పత్రికా విలేకరులను, మీడియా వాళ్ళను ఇట్మా గ్రామానికి వెళ్తేనే నిర్బంధించారు. మీరు కనుక ఆ ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు, అది మన భూభాగం కాదా? మీరు ఏం చేస్తున్నారు? మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? మా రిపోర్టర్స్ను ఎందుకు వెళ్ళనివ్వరు అని ఎక్కడైనా అడుగుతున్నారా? కర్రెగుట్టకు వెళ్ళి మేము ప్రజానీకానికి సమాచారం ఇస్తామని మీకు హక్కు ఉంది కదా, హక్కును దాన్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు పువర్తి గ్రామానికి మీరే వెళ్ళారు కెమెరాలు పట్టుకొని. మిమ్మల్ని మొన్న అంత్యక్రియలప్పుడు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎంత హింసకు గురి చేశారు. సంస్మరణ సభ పెట్టుకుంటే సంస్మరణ సభకు వెళ్తున్నప్పుడు ఎంత దారుణం! కెమెరాలు లాక్కోవటం, సెల్ ఫోన్లు లాక్కోవటం, సిమ్ములు లాక్కోవటం, ఎంత హింస ప్రయోగించారు. అది బయటి ప్రపంచానికి తెలియకుండా వాక్ సభా స్వాతంత్రాలకు భారతదేశంలో విఘాతం కలుగుతూ ఉంది. పత్రికా స్వేచ్ఛ ప్రపంచ ర్యాంకులో భారతదేశం అట్టడుగున ఉంది. అసమానతల ప్రపంచ సూచికలో భారతదేశం అట్టడుగున ఉంది. ఆకలి సూచికలో, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం అట్టడుగున ఉంది. ఈ విషయాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇవాళ ప్రమాదం ఎవరంటే ఈ అంశాలు ప్రమాదం మావోయిస్టు పార్టీ కాదు. మావోయిస్టు పార్టీ రైత సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు కూడా మిమ్మల్ని అభ్యర్థించలేదు. మీరు మీ యొక్క భావజాలంలో భాగంగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్నారు. ఇవాళ మావోయిస్టు పార్టీని నిర్మూలించడమే కాదు, మావోయిస్టు భావజాలం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అర్బన్ నక్సలైట్లు అని మీ విధానాలను నిరసిస్తున్న వాళ్ళను, మీ పాలసీ విధానాలకు వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా ఎవరు గొంతు విప్పితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఏం చేయబోతుంది భారతదేశం? ఏం కాబోతున్నది? భారతదేశంలో నిరంకుశం రాజ్యమేలుతుంది. భారతదేశం ప్రజాస్వామిక దేశం అనే రూపాన్ని అది రూపాంతరం చెంది అప్రజాస్వామిక దేశంగా మారిపోతుంది. భారత పాలకులు నానాటికి కర్కశంగా తయారవుతున్నారు. మరింత
నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. ఓకే సార్, కర్రగుట్టలో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు వాస్తవానికి అక్కడ మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి వాళ్ళ హక్కులను అరించి వేసి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు? ఇప్పటి వరకు 18లో మొదలుపెట్టినప్పుడు అగ్రనాయకులు, మావోయిస్టు అగ్రనాయకులు, టాప్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పిన వాళ్ళు, 5గురు మావోయిస్టులను చంపేశామని చెప్పిన వాళ్ళు ఆ ఆయుధాలు బయట పెట్టలేదు, చంపబడిన శవాలను బయట పెట్టలేదు. ఇదంతా ఒక బూటక చర్యగా కనబడుతుంది. మావోయిస్టులను అంతమొందించడం కోసం పెట్టిన రెండవ ఆపరేషన్ కాదది. అక్కడ రోడ్లు వేయాలి, అక్కడ పామూరు వరకు, ఆ గ్రామాలకు అవతలి వరకు, అవతలి రాష్ట్రం వరకు 4 లేన్ల రోడ్లు వేయాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చినారు. ఆ రోడ్లు అవసరం లేదు. వాళ్ళు వేస్తున్న ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి నమూనాను అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రోడ్లు వేస్తున్న క్రమంలో, భారత సైన్యం తిరుగుతున్న క్రమంలో గతంలో మావోయిస్టు పార్టీ నాటిన ఆ ఐఈడీలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి పేలి భారత సైన్యం చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణాల గురించి కూడా పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. ఈ హింసను మానండి. ఓకే సార్, చివరిగా ఏదైతే ఆపరేషన్ ఖగర్ను వ్యతిరేకిస్తా ఉన్నారా, అక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తా ఉన్నారు? ఆపరేషన్ కగార్ అంటేనే వ్యతిరేకం ఎన్కౌంటర్లు. ఆపరేషన్ కగార్ అంటేనే ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు. ఆపరేషన్ కగార్ అంటేనే సైన్యం మోహరింపు. సైన్యం మోహరింపు అంటేనే ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు, ఆదివాసులను చంపేయటం, అక్కడ వాళ్ళతో పాటుకున్న మావోయిస్టులను మట్టుబెట్టడం అనేది ఆపరేషన్ కగారు. ఆపరేషన్ కగార్ కానీ, ఆపరేషన్ సమాధాన్ కానీ, ఆపరేషన్ ప్రధాన్ కానీ, లేదా ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ, సాల్వాజుడు కానీ విడిగా చూడలేని అంశాలు. అవి అంటేనే ఎన్కౌంటర్లు. ఎన్కౌంటర్లు అంటేనే ప్రాణ నష్టం. ప్రాణ నష్టాన్ని, ఎన్కౌంటర్లను నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. మార్చి 31 దగ్గరలో ఉంది. మార్చి 31 తర్వాతనైనా ఆపరేషన్ కగార్ ముగిస్తుందా, కొనసాగిస్తారా? మార్చి 31 తర్వాత జరగబోయే పరిణామాల గురించి మీరు ఒక ప్రశ్న వేయాలి. భారత ప్రభుత్వాన్ని ఇవాళ మనం అందరం కలిసి ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2026 నుంచి అక్కడ పోలీసులు క్యాంపులు ఉండవని ఒక ప్రకటన చేయండి. ఇక మావోయిస్టులు పోయిన తర్వాత పోలీస్ క్యాంపులు ఎందుకుగా? అక్కడ భారత సైన్యం మోహరించబడదు, మోహరించబడి ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ఒక ప్రకటన చేయండి. ఆపరేషన్ కర్రెగుట్టల లాంటి పథకాలను మేము అమలు పరచమని ఒక ప్రకటన చేయండి. అక్కడ ఉన్న వనరుల దోపిడీ మేము కొనసాగించమని, ఆ వనరుల తవ్వకాలను, మైనింగ్ తవ్వకాలను నిలిపివేస్తామని ఒక ప్రకటన చేయండి. ఆపరేషన్ కగార్ కానీ, ఎన్కౌంటర్ల పర్వం కానీ ఎందుకోసం చేస్తున్నారు? ఈ మారణహోమం ఈ దేశ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు అనేది భారత ప్రజలు గుర్తిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అక్క చెప్పండి, ఆపరేషన్ కగార్ పేరు మీద దాదాపు ముగింపు దశకు వచ్చింది. మార్చి 31 నాడు ముగింపు ఉంది. ఈ లోపు మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ గతంలో ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా అనేక పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఒక్క చోట కూడా అసలు చర్చలు జరిపే దిశగా కావచ్చు, దీన్ని ఆపే విధంగా చర్యలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తి పోగొడుతూనే పోతుంది. ఈ ప్రొటెస్ట్ వల్ల, ఈ నిరసన వల్ల ఇంకా ఇంటదని చెప్పి నమ్ముతురా? కేంద్ర ప్రభుత్వం ఫ్యాసిస్టు ప్రభుత్వంగా పాలిస్తోంది. ఈ దేశంలో ఫ్యాసిజం నడుస్తోంది. ఈ దేశంలో హక్కులు లేవని చాటుతున్నారు పదే పదే పాలకులు. కోర్టులు పనిచేయట్లా. ఇవాళ అమెరికాలో ట్రంప్ విధించినటువంటి సుంకాలను ప్రశ్నించింది అక్కడున్న సర్వోన్నత న్యాయస్థానం. అంటే అమెరికాలో అధ్యక్ష పాలన సాగుతున్నటువంటి చోట ఆ సుంకాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఉన్నది. కానీ భారతదేశంలో మనుషుల్ని చంపేస్తుంటే, ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేస్తుంటే, ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల్ని చంపేసి దోపిడీ చేస్తాము, ఇక్కడ ఖనిజ సంపదని కార్పొరేట్లకు అప్పజెప్తాము అని చెప్తుంటే ప్రశ్నించే వ్యవస్థలు లేవు. న్యాయ వ్యవస్థ కూడా లేకపోవడం ఒక విషాదం. అంటే ఇక్కడ ప్రశ్నించే న్యాయ వ్యవస్థ లేదు, ఇక్కడ ప్రశ్నించే చట్టబద్ధ వ్యవస్థలు లేవు, ప్రశ్నించే చట్టసభలు లేవు. కాబట్టి మేమేమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అన్ని దోపిడీలు అయిపోయినాయి.
మిగిలింది ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపద. దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలి. పొద్దున్న లేస్తే జీ హుజూర్ జో హుకుం అని చెప్పే పాలకులు, ట్రంప్ కూసో అంటే లే కూసో, లే అంటే లేసేటువంటి పాలకులు ఇవాళ బానిసగిరి చేస్తూ ఈ దేశ సార్వభౌమాధికారం మాటే మర్చిపోయారు. ట్రంప్ కోసం పాలన చేస్తారు, కార్పొరేట్ల కోసం పాలన చేస్తారు. అదాని ప్రయోజనమా, అంబానీ ప్రయోజనమా, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనమా, ట్రంప్ ప్రయోజనమా? కేవలం కార్పొరేట్ల ప్రయోజనం కావాలనుకుంటున్నారు కాబట్టి సొంత ప్రజల్ని చంపుతున్నారు, సొంత ప్రజల్ని విధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి అనేది ప్రజల కేంద్రంగా సాగితే దాన్ని అభివృద్ధి అంటారు. అంటే చంపడం మా లక్ష్యం కాదు, ఆ ప్రాంతానికి అభివృద్ధి చేర్చడంలో వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్డుపడతా ఉంటారు. అందుకే నిర్మూలిస్తున్నామని కేవలం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇన్నాళ్ళు వేయని జెండాలు ఇవాళ ఎగరేస్తున్నారంటే 15 ఆగస్టుకి ఎందుకు పోలే, 26 జనవరికి ఎందుకు పోలే? అంటే మీ పాలన ఇక్కడ మొదలై 10 ఏళ్ళు, అంతకుముందు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు కూడా పరిపాలించారు కదా. మీ 20 ఏళ్ల పాలనలో ఇప్పుడే ఎందుకు పోయి జెండాలు ఎగరేస్తున్నారు? ఇవాళ జాతీయ పతాకాలను మీరు అక్కడ ఎగరేస్తున్నారంటే ఇంతకాలం మీరు పోలేదు కదా, అంటే వాళ్ళ అభివృద్ధి మీకు పట్టలేదు కదా. దానికి ముందు సమాధానం చెప్పండి. ప్రజల కేంద్రంగా, ఆదివాసుల కేంద్రంగా జరిపితే దాన్ని అభివృద్ధి అంటారు. వాళ్ళని చెట్టుకు పుట్టకు చేసి, చెల్లా చెదురు చేసి, వాళ్ళ మీద దాడి చేసి, అత్యాచారాలు చేసి, వందల వేల మంది అత్యాచారాలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయట్లా? జెండాలు ఎగరేసి బుద్ధి ఉన్నవాళ్ళు మీరు ఈ దేశంలో భాగం అనుకుని జెండా ఎగరేస్తున్నాం అన్నారు కదా, అక్కడ ప్రజల కోసం పాలన చేస్తామన్నారు కదా. ముందు ఎఫ్ఐఆర్లు చేయండి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయో. ఎఫ్ఐఆర్లు చేసి, విచారణ చేసి, ఒక పోలీసును కూడా శిక్షించండి. మీరు అత్యాచారాలు చేయండి అని ఆంబోతుల్లాగా ఆదివాసీల ఆడవాళ్ళ మీద ముసుగొల్పే మీరు డిఆర్జీ దళాలను కానీ, లేదా పారామిలిటరీ దళాలను కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను కానీ ఆదివాసీ ఆడవాళ్ళ మీద ఆంబోతుల్లాగా రేపులు చేసుకోండి, మేము ఎఫ్ఐఆర్లు కూడా చేయమని ఈ ఈ ఈ అత్యాచార పర్వంగా మార్చేసినటువంటి మీకు ఏం హక్కు ఉంది అక్కడ ప్రజల గురించి మాట్లాడే హక్కు? అక్కడ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ఆ రేపుల మీద విచారణ చేయాలి, అత్యాచారాల మీద కేసులు నమోదు చేయాలి. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, అత్యాచారాలు చేయని, పసిపిల్లల్ని చంపని, పూచకోతలు కొయ్యని, స్కూళ్ళని ధ్వంసం చేయని, మొత్తం ప్రజలని చెల్లా చెదురు చేయని, వెళ్ళిపోతున్న ప్రజలను ఆపుతున్నారు. వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోమ్మంటే మరి వాళ్ళని ఎందుకు ఎలగొడుతున్నారు? వెళ్ళము అన్న ప్రజల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? వెళ్ళము అన్న ప్రజల్ని, వీళ్ళు ప్రజల కోసమే చేస్తున్నారు కదా. వాళ్ళని తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోమని వాళ్ళ యూట్యూబర్స్, అక్కడ ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న యూట్యూబర్స్ చాలా స్పష్టంగా బయట ప్రపంచానికి పంపిస్తున్నారు. ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం, కంపెనీ వాళ్ళతో కలిసి వెళ్ళి దాడి చేయడం, పోలీసులు భయపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. వాళ్ళ కోసం పాలన చేసేవాళ్ళు అయితే వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటారు? మీ గూడాలు క్షేమంగా ఉంటాయి, మీ గూడాల్లో మీరు ఉండండి, మీరు పోడు వ్యవసాయాలు చేసుకోండి, లేదా మీకు కావాల్సిన వ్యవసాయాలు చేసుకోండి, మీకు స్కూళ్ళు కడతాం, మీకు హాస్పిటల్ కడతాం అని కదా చెప్పాలి. ఆ హాస్పిటల్ ఎందుకు కట్టట్లా, స్కూళ్ళు ఎందుకు కట్టట్లా, ఉన్న స్కూళ్ళు ఎందుకు కూల్చేస్తున్నారు?